వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కేఎస్ఆర్ డైరీ ఫామ్లో ఉన్నాము బోడుపల్లో. అన్నగారి దగ్గర గుజరాత్ నుంచి గేదెలు లోడ్ దిగడం జరిగింది. ఎందుకంటే అన్న మొత్తం సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే మొత్తం సెట్ చేసిన తర్వాతనే రైతులకు గేదెలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఫామ్ అనేది అన్న డైరీ ఫామ్గా రన్ చేస్తున్నారు. ప్లస్ అమ్మడానికి కూడా రైతులకు ఎవరన్నా రైతులు పెంచుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మొత్తం సెట్ చేసి ఇస్తేనే వాళ్ళు లాభంలో ఉంటారు, లేకుంటే తర్వాత పోయినాక ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆ విధంగా తెచ్చి అమ్మేదానికి రీజన్ ఏంటంటే సెట్ చేసిన గేదెలు ఇవ్వడం అనేది అన్నది మెయిన్ మోటో. అన్న, ఇప్పుడు ఈ అడ్రస్ చెప్పండి, మెయిన్గా ఇది ఎక్కడ వస్తుంది మీ ఫాము? నా పేరు శ్రీధర్. ఓకే, ఇది చెంగిచెర్ల బోడుపల్లిలో వస్తుంది. ఇది మెయిన్ సిటీలో ఉంటుంది. ఇది కేఎస్ఆర్ డైరీ ఫామ్ మా ఫామ్ పేరు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఫామ్లో ఉన్నాము? మనము ఈ 15 ఇయర్స్ నుంచి ఉన్నాము దీనిలో. 15 ఇయర్స్. ఓకే, ఇక్కడ ఇప్పుడు అమ్మడానికి ఎన్ని గేదెలు ఉన్నాయి మన ఫామ్? అమ్మడానికి ఇప్పుడు 10 గేదెలు ఉన్నాయి మన 10 గేదెలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చింది లోడ్ ఇది? ఇది 4-5 డేస్ అవుతుంది. ఓకే, ఎన్ని లీటర్ల పాల గ్యారంటీ మీ దగ్గర ఉంటుంది? గ్యారంటీ ఏమేమి ఇస్తారు రైతులకు? గ్యారంటీ అంటే మనం ఏంటంటే ఇక్కడ 3 పూటలు పాలు చూసుకొని పిండుకొని పోవాలా. మినిమం 6-7 పూటకి 6-7-8 వరకు ఉన్నాయి దీనిలో. వాళ్ళు 2 పూటలు కానీ 3 పూటలు కానీ 4 పూటలు కానీ వాళ్ళ ఓపిక వాళ్ళు చూసుకొని తీసుకొని పోవచ్చు. రూమ్స్ కానీ అకామిడేషన్ కానీ ఉంటాయి ఇక్కడ. ఓకే, అమ్మడం ఎన్ని రోజుల నుంచి అమ్మడానికి అది చేస్తున్నారు? ఇప్పుడే యాక్చువల్లీ ఇంకా మనం ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఇది 5 డేస్ నుంచి ట్రావెల్ చేసి బర్రెలు బాగా అలసిపోతాయి గుజరాత్ నుంచి. మనం ఏం చేస్తామంటే దాన్ని కొద్దిగా సెట్ చేసి, ఇప్పుడు ఎందుకంటే మనం కొద్దిగా వీక్ ఉంటాయి, మనం దానికి కొద్దిగా మంచిగా దానా కానీ మంచిగా ఫుడ్ పెట్టి నీట్గా మంచిగా చేసి మనము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అందుకే దానికి టైం తీసుకోవడానికి కారణం అదే అనమాట. ఎందుకంటే మన దగ్గర తీసుకుపోయి పాపం రైతులు ఇబ్బంది పడొద్దు. మన దగ్గర మంచిగా సెట్ చేసిన తర్వాతనే రైతులకు ఇస్తాం. మన దగ్గర జాఫరాబాద్ ఉంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు జాఫరాబాద్ ఉంది, ప్లస్ బన్నీ ఉంది, జాఫరాబాద్ క్రాస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ గేదె నుంచి చెప్పండి అన్న, ప్రైస్ ఏముంటుంది మన దగ్గర? ప్రైస్ మన దగ్గర 1,30,000 నుంచి 1,50,000 వరకు మన దగ్గర ప్రైస్ ఉంటుంది. 1,30,000 నుంచి 1,50,000 రీజనబుల్ ప్రైజే పెట్టామన్నమాట. బయట మార్కెట్ల కంటే మన దగ్గర ఒక 10,000 తక్కువనే ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది గేదె మన దగ్గర, బయట కంటే తక్కువనే ఉంటుంది. ఇది చెప్పండి అన్న, ఈ గేదె గురించి చెప్పండి. ఇది అంటే ప్రైస్ చెప్పమాట, మిల్క్ చెప్పండి, ప్రైస్ కూడా చెప్పండి. మిల్క్ ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు 6 రెడీగా ఉంది ఇది. ఇంకా మనకు రాను పెరుగుతుంది ఇది. ఇది ప్రైస్ వచ్చేసి 1,50,000 ఇది చెప్తున్నా. 1,50,000 చెప్తున్నాము. ఇంకా మంచిగా ఇంకా కొంచెం అటు ఇటు కొద్దిగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, అడ్డర్ కానీ చూడండి. ఇప్పుడు 6 ఇస్తుంది. ఇప్పుడు ఏమైనా పెరుగుతుందా? పెరుగుతుంది మళ్ళీ. దూడ కూడా ఉంది దీనికి. అన్నిటికీ దూడలు ఉన్నాయి. దూడలు కూడా మనం మంచిగా మెయింటైన్ చేస్తాం కాబట్టి దూడలు కూడా ఉన్నాయి అన్నిటికీ. ఇది చెప్పండి, నెక్స్ట్ గేదె ఎంత పాలిస్తుంది? నెక్స్ట్ ఇది 7 ఇది మనము అన్ని ఎంగి ఈతలు తెచ్చినాము. 2-3 లాక్టేషన్లే, అంతకు మించి ముదురు గేదెలు ఉండవు మన దగ్గర. ముదురు గేదెలు ఉండవు. ఇది వచ్చేసి 7 లీటర్ల కెపాసిటీ. ఇది వచ్చేసి జాఫ్రీ క్రాస్. మంచిగా ఉంటుంది. మీకు ఏంటంటే బర్రె కూడా స్టాండర్డ్ ఉంటుంది. అవి ఏంటంటే మనం కట్టేసి మేపొచ్చు, ప్లస్ మనము గ్రేజింగ్ లో, ఓపెన్ గ్రేజింగ్ లో కూడా పెట్టొచ్చు అనమాట. నీకు ఎట్లయినా సెట్ అయిపోతుంది. నీకు ఏ కండిషన్ వెదర్ ఉన్నా కూడా తట్టుకుంటాయి ఇవి. చూడొచ్చు, దాన్ని అడ్డర్ కూడా చూడొచ్చు. 4 సన్లు కానీ అన్ని కరెక్ట్ ఉంటాయి. ప్లస్ మనకు మిల్కింగ్ కెపాసిటీ మంచిగా ఇది 7 ఇస్తుంది. ఇది చెప్పండి అన్న, నెక్స్ట్ గేదె. ఈ నెక్స్ట్ గేదె చెప్పండి. ఇదా? ఓకే, ఇది వచ్చేసి బూరి టైప్ ఉంటుంది అనమాట ఇది. ఇది కూడా క్రాస్. దీని దగ్గర కూడా 6 లీటర్లు రెడీగా ఉన్నాయి. 6 లీటర్లు రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా ఇది చూసుకోవచ్చు. ఇది జాఫ్రీలో, ఇది జాఫ్రీలో క్రాస్ అనమాట కొద్దిగా. చూడండి, దానికి సెకండ్ లాక్టేషన్. ఇది సెకండ్ లాక్టేషన్. దీన్ని చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మంచిగా పాలిస్తుంది. దూడ కూడా ఉంది దీనికి. కింద పూట 6 లీటర్ చూపెట్టి రైతులకు మరీ ఇస్తున్నాం. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది కూడా క్రాస్ జాఫ్రీ. క్రాస్. ఇది కూడా ఇది 3rd లాక్టేషన్ ఇది. ఇది కూడా చూసుకోవచ్చు. బర్రె నీట్గా ఉంటుంది, మంచిగా పాలు మిల్కింగ్ కెపాసిటీ. ప్రస్తుతానికైతే ఇప్పుడు 6 రెడీగా ఉన్నాయి. మంచిగా దానా మనము మెయింటెనెన్స్ బట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి, పెరుగుతుంది. ఇది నెక్స్ట్, ఇది ఒకటి చూసుకోవచ్చు. ఇది ఓకే, నెక్స్ట్ చెప్పండి అన్న. ఇక మొత్తం 10 గేదెలు ఉన్నాయి. 10 గేదెలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా పెద్ద గేదెలు కూడా ఉన్నాయి ఇక్కడ, హెవీ సైజ్ గేదెలు.
ఓకే, ఇది చెప్పండి అన్న, ఇవి కూడా జాఫ్రీకి బన్నీకి క్రాస్. జాఫ్రీ బన్నీకి ఈ క్రాస్ అనేది మీరు అన్ని క్రాస్ ఎందుకు తెస్తున్నారు? క్రాస్ ఎందుకు అంటే నీకు ఏంటంటే ఇది మంచిగా ఈ మన వెదర్కి సెట్ అవుతుంది, మంచి మిల్కింగ్ బాగా ఇస్తుంది, లాంగ్ టర్మ్ ఇస్తుంది, చిక్కదనం ఫ్యాట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ముర్రా కంటే ఇది ఒక 1% ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట దీనిలో, మంచిగా లాంగ్ టర్మ్ ఇస్తుంది అనమాట. నీకు ఏ కండిషన్లో నీకు దీనిలో మ్యాస్టడీస్ కానీ ఇవన్నీ తక్కువ, దీనికి పొదువాపులు కానీ చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. మరి ఏ కండిషన్లో అయినా సెట్ అవుతుంది. ఓపెన్ గ్రేజింగ్ లా మంచిగా ఉంటుంది, కట్టేసి మేపొచ్చు, రైతులకు అన్ని విధాలుగా మంచిగా ఉపయోగపడుతుంది. చూసుకోవచ్చు. ఇది ఎంత ఉంది? దీని దగ్గర ఆర్ఆర్ ఉన్నాయి. దీని దగ్గర ఆర్ఆర్ ఉన్నాయి. ఓకే, ఇది నెక్స్ట్ గేదె చెప్పండి, ఈ గేదె గురించి చెప్పండి. ఇది కూడా జాఫ్రీ. ఓకే, దాని అడర్ క్వాలిటీ చూడొచ్చు. ఓకే, మన దగ్గర ఏదైనా కూడా అన్ని 2-3 లాక్టేషన్లే, 2-3 ఈతలదే, ముదురు గీతలు మన దగ్గర ఉండదు. మంచిగా అడర్ క్వాలిటీ చూసుకోండి. అన్ని కాఫ్స్ ఉన్నాయి దీని కింద, అన్నిటికీ దూడలు ఉన్నాయి, అన్నిటికీ దూడలు ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి గేదెలు. ఎందుకంటే లోడ్ వచ్చి 3 to 4 days అయింది, ఇప్పుడు సెట్ అవుతున్నాయి. ఇక టోటల్ గా సెట్ అయ్యి 6 లీటర్స్ మీద టైంకి అయితే పాలు ఉన్నాయి అయితే అన్నగారు చెప్పడం జరిగింది. స్క్రీన్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. 1,20,000 నుంచి స్టార్టింగ్ ఉంది రేట్. ఓకే, 1,20,000 to 1,50,000. ఓకే, చూడొచ్చు. 1,50,000 కూడా చెప్తుంది, దాని కింద కూడా ఇస్తాము. రైతులు మెయిన్ గా అన్న దగ్గర ఏంటంటే సెట్ చేసి ఇవ్వడము, ఇది ఒకటి ఉంది అన్న దగ్గర. ఏ రైతులకున్నా క్రాస్ జాఫ్రాబాద్కి బన్నీకి క్రాస్ మీకు ఎక్కడ వెళ్ళినా దొరకదు హైదరాబాద్లో. ఎందుకంటే నేను కూడా ప్రతి వీడియోలో చెప్తా, బన్నీకి జాఫ్రాబాద్కి క్రాస్ తీసుకుంటే జాఫ్రాబాద్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, బన్నీ అనేది తొందరగా సెట్ అవుతుంది. ఇవి రెండింటికి చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఏమున్నా కూడా గేదెలు ఒక 10 గేదెలు ఉన్నాయి. 10 గేదెలు కావాల్సిన వాళ్ళు హైదరాబాద్లో ట్రాన్స్పోర్టేషన్ అంతా దొరుకుతుంది అన్న. ట్రాన్స్పోర్టేషన్ అంతా దొరుకుతుంది. ఓకే, అన్న దగ్గర ఇంకా గేదెలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. దూడలు కూడా అమ్మడానికి ఉన్నాయి. దూడలు కావాల్సిన వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఒక 10 దూడలు అక్కడ ఉన్నాయి అన్నకు ఓన్ ఫామ్లో. ఇదే ముర్రా ఉన్నాయి అవి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.